नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। ग्रेटर वरंगल नगर निगम की महापौर गुड्डू सुधारानी ने कहा कि देश की स्वतंत्रता अनेक महान व्यक्तियों के बलिदान का परिणाम है। उन्होंने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी सरकार राज्य की विकास योजनाओं को उनकी आकांक्षाओं की आपूर्ति की दिशा में आगे बढ़ाएंगे। ग्रेटर वरंगल नगर निगम मुख्यालय परिसर में 79वें स्वतंत्रता दिवस समारोह का भव्य आयोजन किया। नगर की महापौर गुड्डू सुधारानी और नगर आयुक्त चाहत वाजपेयी मुख्य अतिथि थे। अतिथियों ने स्वतंत्रता संग्राम में अग्रणी नेताओं के चित्रों पर माल्यार्पण कर उन्हें श्रद्धांजलि अर्पित की। महापौर गुड्डू सुधारानी ने इस अवसर पर स्थापित राष्ट्रीय योजना का शुभारंभ किया। बाद में आयोजित बैठकों में 66वीं मंडल के नगर सेवकों, उच्च अधिकारियों और नगर निगम के विभिन्न विभागों के कर्मचारियों ने भाग लिया। इस अवसर पर आयोजित खेलकूद प्रतियोगिताओं में भाग लेने वाले और अपने जीवन में सर्वोत्तम योगदान देने वालों को प्रशस्ति पत्र प्रदान किए गए। इस अवसर पर बोलते हुए गुड्डू सुधारानी ने कहा कि देश की आजादी अनेक महान लोगों के बलिदान का परिणाम है। उन्होंने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी सरकार उनकी आकांक्षाओं की पूर्ति दिशा में राज्य के विकास की योजना को आगे बढ़ाएंगी। దేశమంతా ఎంతో ఘనంగా చాలా సంతోషంగా ఆనందోత్సాహాలతో జాతి కులమత ప్రాంతాలకు అతీతంగా జరుపుకునేటువంటి జాతీయ పర్వదినం ఇది. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓచి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ప్రజా పాలనలో పారదర్శకత ఉట్టిపడేలా సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కేలా గత 20 నెలల అనతి కాలంలోనే సంక్షేమ పథకాల అమలులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పేదల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు వినూతన విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి పదంలో తెలంగాణ ప్రపంచంలో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో సమానంగా వరంగల్ మహానగరాన్ని రెండో మహానగరంగా అభివృద్ధి పరిచేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలు పరుస్తున్నారు.